మహిళా దినోత్సవానికి సంబంధించి క్రీడా పోటీలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి ముందుగా స్పెషల్ క్యాజువల్ని మంజూరు చేయాలని చెప్పినప్పుడు మార్చి 8న అందరికీ స్పెషల్ క్యాజువల్ ఇవ్వడం, అలాగే అన్ని జిల్లా కలెక్టర్లందరికీ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా ఫెసిలిటేట్ చేయమని చెప్పి చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఇవాళ ఇక్కడ ఏలూరు ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో ఈ క్రీడల్ని జరపడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ స్పెషల్ క్యాజువల్ ఇస్తున్నాం. అందరికీ ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహించడానికి, అలాగే 7వ తారీఖున గిరిజన భవన్లో మహిళా దినోత్సవ సంబరాలు జరపడానికి కూడా చేయడానికి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని ఇవాళ స్టార్ట్ చేసామంటే గతంలో చాలా ఎక్కువగా ఇక్కడ పార్టిసిపేషన్ ఉంది. ఇది కేవలం ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం, ఇంకా ఎవరి కోసం కాదు, ఏ ఉద్యోగుల కోసం కాదు. మహిళా ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు వీళ్ళందరి కోసం వాళ్ళు పర్టికులర్గా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం. ఎందుకంటే మహిళల్ని మరి ముందుకు తీసుకెళ్ళాలి, మహిళా అభివృద్ధి జరగాలి, మహిళలకు సంబంధించి సాధికారిత ఎంపవర్మెంట్ జరగాలి, వాళ్ళకు కూడా అన్నీ సమానంగా ఈ ప్రపంచంలో అన్నీ కూడా వాళ్ళకి సమానంగా హక్కులు కల్పించాలని చేయడం కోసమే ఈ మహిళా దినోత్సవాన్ని మీరందరూ కూడా ఎప్పుడో సాధించుకోవడం జరిగింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి 2010లో కేవలం మహిళా ఉద్యోగుల కోసం మరి ఆ రోజు స్పెషల్ క్యాజువల్ కూడా మంజూరు చేయడం జరిగిందంటే మరి మీకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారనేది మీరు గుర్తించాలి. ఏదైతే ఉంటాయో ఇన్హెరెంట్ టాలెంట్ ఏదో ఉంటుందో అవన్నీ ఇవాళ ఇక్కడ మీరు కనపరచడానికి, అలాగే మీరు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు మానసికంగా ఎంత మీరు ఒత్తిడిలో గురవుతూ ఉంటారో పనిలో ఉన్నప్పుడు, అలాగే ఇంట్లో పని చేసుకుని మళ్ళీ పరుగును మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఎంత ఒక మానసికమైన ఒత్తిడి, ఈ ఒత్తిడిని తట్టుకోవడం కోసం ఇవాళ ఈ కార్యక్రమాలు క్రీడలన్నీ ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. అలాంటి కార్యక్రమానికి మరి మీరందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు మీరందరూ చక్కగా ఇక్కడ మరి పార్టిసిపేట్ చేసి ఈ గేమ్స్లో అన్నింటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేసి విజేతలుగా నిలవాలని, అలాగే ఈ విజేతలుగా నిలిచిన వారందరికీ కూడా మరి 7వ తారీఖున గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన సభలో గౌరవ కలెక్టర్ గారు వెట్రిసెల్వి గారి ద్వారా, అలాగే మహిళా అధికారులు ఎవరైతే ఉంటారో జడ్జెస్ వాళ్ళందరూ ఉన్నారో ఆ రోజు నా కార్యక్రమాన్ని చేస్తారు. వాళ్ళందరి చేతుల మీదుగా మీకు బహుమతి ప్రదానం ఉంటుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈవేళ ఇక్కడ పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా నేను ముందుగా ఆల్ ది బెస్ట్. గిరిజన భవన్లో జరిగే మీ కార్యక్రమాన్ని మీరు సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కనుక ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకించి ఒకరోజు సెలవు ఇచ్చారు. ఎందుకంటే కనుక ఆ రోజు మీరు ఆడుతూ పాడుతూ ఈ పని ఒత్తిడి నుంచి స్ట్రెస్ నుంచి బయటకు రావాలని, కానీ మీరు ఆఫీసులోనే ఉంటూ ఆఫీసులో పనిచేస్తూ అంటున్నారంటే అది మీ ఇష్టం. అది కలెక్టర్ గారు అడగగానే వెంటనే ఈరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చి ఎవరైతే గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా స్పెషల్ క్యాజువల్ ఇవ్వమని చెప్పేసి గౌరవ జిల్లా అధికారులందరూ కూడా తెలియజేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అడ్వాన్స్ విషెస్ మీ అందరికీ. ఎంప్లాయీస్ అందరికీ కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వడం అనేది జరిగిందని చెప్పారు. ఆల్రెడీ చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు. లాస్ట్ టైం అంతా మేము ఆల్రెడీ నేను ఏలూరు సిడిపిఓగా ఉన్నప్పుడు చాలా మందిని మొబిలైజ్ చేసి ఇక్కడ గేమ్స్ అవి కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో మన దినం, మన డే ఈ 1 వీక్ మనం చేసుకుంటున్నాము అంటే ఎంతో మంది మహిళల యొక్క కృషి అనేది అందరికీ తెలుసు. కానీ మనం ఈ రోజు ఇక్కడ ఆటల విడుపు కార్యక్రమానికి విచ్చేసాము, ఎంత ఎంజాయబుల్గా జరుపుకుంటున్నాము అంటే మన జిల్లా అధ్యక్షులందరూ వారి బృందం అందరూ చేసిన కృషి. గవర్నమెంట్ ఏ రకమైన ఎన్ని రకాల సర్క్యులర్స్ ఇచ్చినప్పటికీ కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి వారు చేసిన కృషి ఎంత ఖచ్చితంగా మనందరం కరతాల ధ్వనులతో వారికి సంతోషాన్ని తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ రోజు కంప్లీట్ మహిళగా మనం ఎన్నో రోల్స్ చేస్తాము, అవన్నీ వదిలేసి మనగా ఒక రోజు స్పెండ్ చేస్తే మనం ఎంత జాయ్ఫుల్గా ఉంటామో, మన చైల్డ్హుడ్ డేస్కి ఎలా వెళ్ళిపోతామో అంతలా వెళ్ళిపోయి మనం ఎంజాయ్ చేద్దాము. అదేవిధంగా వారందరూ కోరినట్టుగా 8th సండే వచ్చింది కాబట్టి సండేకి ఆట విడిపిస్తూ 7th సాటర్డే ఈవినింగే మనకి ముందుగానే మన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటన్నింటినీ కూడా విజయవంతం చేద్దాం. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనము ప్రతిరోజు ఎన్నో డ్యూటీస్తో ఇంట్లో బయట
అన్ని పనులు చేసుకుంటూ సతమతం అయిపోతుంటాం. నిమిషం కూడా చాలా వాల్యుబుల్గా ఉంటుంది మన లైఫ్. ఉమెన్గా పుట్టడమే ఒక అపురూపమైనటువంటి జన్మగా మనందరం భావించాలి. మనం లేదే ఫ్యామిలీ గడవదు. ఆఫీసుల్లో కానీ అన్ని సమన్వయం చేసుకుంటూ అధికారులు కోపపడిన వాళ్ళని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతో ఓర్పు. స్త్రీ అంటేనే సహనానికి మారుపేరు, భూమి లాంటిది అనమాట. మనందరం ఎంతో సహనం ఉంచుకుంటూ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంట్లో పిల్లల దగ్గర నుంచి ఎంతో ఓపికగా మనం ఇంత దూరం వచ్చాము అంటే ఎవరి లైఫ్లో ఇండివిజువల్గా వారికి వారే ఆ లైఫ్లో వాళ్ళ జీవితాలు వారి ప్రతి ఒక్కరు ఒక హీరోయిన్తో సమానం. రియల్ హీరోస్, సినిమా హీరోయిన్స్ కాదు వీళ్ళు, రియల్ లైఫ్ హీరోయిన్స్. ఇదే స్ఫూర్తితో మీరందరూ కూడా ముందుకు నడవాలి, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నడవాలి. అందరికీ నా నమస్కారాలు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన మహిళా ఎంప్లాయీలు అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇప్పుడు మనం ఏంటంటే ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ చాలా కష్టపడి చాలా స్ట్రెస్ తీసుకుంటాం. అటు ఇంటిని కానీ ఉద్యోగాన్ని కానీ చాలా బాగా మేనేజ్ చేయగలుగుతున్నాం. కాబట్టి మనం ఇవన్నీ మర్చిపోయి ఈరోజు చాలా హ్యాపీగా అందరూ ఉమెన్స్ డే చేసుకుని ఎంజాయ్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం అంత ఆరోగ్యంగా ఉంటుందని భావించి మీకు ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చింది. ఆ క్యాజువల్ లీవ్ ఆదివారం వచ్చిందని చెప్పేసి మరీ బహుమతిగా ఈ గేమ్స్ ఆడుకోవడానికి స్పెషల్ క్యాజువల్ లీవ్ కోసం మళ్ళీ మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలవడం, 3 రోజుల పాటు సెలవు రోజులు కూడా మీ సెలవు కోసమే తిరిగి ఆ సర్టిఫికేట్ తెచ్చాం. మరి ఇంత ఇదిగా అయినా సరే ఇంకా ఉత్సాహంగా వస్తారని భావించాం. మరి ఇంకా పెరగాలి, అది కూడా కృషి చేయాలని. అలాగే గెలుపు ఓటములు సహజం. అందరూ కూడా కష్టపడి స్పోర్టివ్గా తీసుకుని ఆడండి, దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. అందరూ గెలవాలి, అందరికీ ప్రైజులు రావాలని కోరుకుంటున్నాం. మనది వాళ్ళ థీమ్ ఏంటంటే ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ అందరంతో పురుషులతో మనం సమానంగా ఉన్నామా లేదా అనేది. అయితే ప్రతి ఆఫీసులో మనం పురుషులతో సమానంగా అయితే లేము. వాళ్ళే హైలో ఉంటున్నారు, మనం తక్కువలోనే ఉంటున్నాం. కానీ ఆ సమానత్వాన్ని మనం తీసుకురావాలంటే మనం ఇంకొంచెం ఎక్కువ కష్టపడి పని చేయాలి. కానీ ఆ కష్టపడి పని చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇంట్లో ఆ వంట చేసుకుని ఏం చేసుకుని పిల్లల్ని చక్కబెట్టుకుని ఇవన్నీ చేయటం వలన మనం ఆ సమానత్వం సాధించుకోలేకపోతున్నాం. సాధికారకత వైపు కూడా మనం అందరం అడుగులు వేసి అన్ని రంగాల్లో ఉన్నాం. ఈరోజు స్త్రీలు ఏ రంగాల్లో లేరు, అన్ని రంగాల్లో ఉన్నారు. మీరందరూ కూడా మంచిగా ఆటలాడి చక్కగా ప్రైజులు తెచ్చుకోవాలని. ఆ రోజైతే ఉమెన్స్ డే 8th అసలు యాక్చువల్గా ఉమెన్స్ డే, అయితే 7th మనం ఉమెన్స్ డే నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మనందరం కూడా 7th ఈవినింగ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అక్కడికి రావాలి. ఒకసారి గట్టిగా చెప్పండి వాటిని అందరం ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వేదిక మీద ఉన్న వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.
సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.